వెల్కమ్ టు సాయిబోధన్ హెత్విక్ ఛానల్. ఈరోజు మీకు అరకు నుంచి కాశీపట్నంకు వెళ్ళే దారిలో వైకుంఠగిరి కొండపైన నిర్మించిన శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే చూపిస్తాను రండి. ఈ టెంపుల్ అనేది 2021-22 సంవత్సరాల మధ్యలో అయితే నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ అనేది అత్యంత ఎత్తులో నిర్మించడం జరిగింది. సుమారు 3333 అడుగుల ఎత్తులో అయితే స్వామివారి టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ అనేది వైజాగ్ నుంచి 70 to 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కాశీపట్నం నుంచి అయితే 18 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ 18 km డిస్టెన్స్ అనేది ఫుల్ ఘాటీ ఏరియా. ఈ టెంపుల్ అనేది మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. ఈవినింగ్ 4 to 7 వరకు ఉంటుంది. సాటర్డే సండే టైంలో అయితే మార్నింగ్ 6 to 7 ఈవినింగ్ 7 వరకు అయితే కంటిన్యూస్ స్వామివారి దర్శనం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్ పైనుంచి మనకి తాటిపూడి రిజర్వాయర్ అనేది కనిపిస్తుంది. టెంపుల్ నుంచి మొత్తం లొకేషన్ అంతా చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చటి వాతావరణం కనిపిస్తుంది. ఎత్తైన కొండల పైనుంచి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి టెంపుల్తో పాటు ఆండాలమ్మ టెంపుల్, పద్మావతి టెంపుల్ని కూడా నిర్మించారు. ఎదురుగా వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంది. పక్కన సీతారాముల వారి విగ్రహం, ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ అనేది చాలా మంచిగా నిర్మించారు. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అనేది కూడా అవుతుంది ప్రజెంట్. ఇక్కడ సాటర్డే టైంలో అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. ఈ టెంపుల్ అనేది చాలా బాగుంది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది. మొత్తం ఘాటీ ఏరియాలో 18 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే జర్నీ చేయాలి. టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగా నిర్మించారు. ఈ టెంపుల్ని అరకు వెళ్ళే ప్రతి వారు దర్శించుకుంటారు. ఈ టెంపుల్ అనేది చాలా బాగుందండి. ఎవరైనా అరకుని విజిట్ చేయడానికి వెళ్తే ఖచ్చితంగా స్వామివారి దర్శనాన్ని చేసుకొని వెళ్ళండి. టెంపుల్ అనేది చాలా మంచిగా నిర్మించారు అంత ఎత్తులో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.